ఓ నెమలి రాత్రంతా అడవిలో ఎక్కడుంటుందో తెలియదు. కానీ తెల్లారేసరికి ఆలయానికి వచ్చి చీకటి పడే సమయానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇలా 6 ఏళ్లుగా భద్రాద్రి జిల్లా బండారుగుంపులోని సమ్మక్క సారలమ్మ ఆలయంలో జరుగుతోంది. 6 ఏళ్ల క్రితం అడవి నుంచి వచ్చిన ఓ నెమలి పిల్ల సమ్మక్క సారలమ్మ ఆలయానికి వచ్చింది. అప్పటి నుంచి దేవాలయానికి రోజు వస్తూ పోతూ ఉంది. ప్రతిరోజు ఇలా జరగడంతో ఆ నెమలితో ఆలయ పూజారికి మంచి స్నేహబంధం ఏర్పడింది. నెమలికి మల్లు అనే పేరు కూడా పెట్టారు. ఇక ఆ నెమలిని మల్లు అని పిలిస్తే చాలు పలుకుతూ ఆలయంలో సందడి కూడా చేస్తుంది. అయితే భక్తులు మాత్రం అమ్మవారే నెమలి రూపంలో తిరుగుతోందని విశ్వసిస్తున్నారు. మధ్యలో ఉన్నది పోవాలి కదా. అవును. ఓ నెమలి రాత్రంతా అడవిలో ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ తెల్లారేసరికి ఆలయానికి వచ్చి చీకటి పడే సమయానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇలా 6 ఏళ్లుగా భద్రాద్రి జిల్లా బండారుగుంపులోని సమ్మక్క సారలమ్మ ఆలయంలో జరుగుతోంది. 6 ఏళ్ల క్రితం అడవి నుంచి వచ్చిన ఓ నెమలి పిల్ల సమ్మక్క సారలమ్మ ఆలయానికి వచ్చింది. అప్పటి నుంచి దేవాలయానికి రోజు వస్తూ పోతూ ఉంది. ప్రతిరోజు ఇలా జరగడంతో ఆ నెమలితో ఆలయ పూజారికి మంచి స్నేహబంధం ఏర్పడింది. నెమలికి మల్లు అనే పేరు కూడా పెట్టారు. ఇక ఆ నెమలిని మల్లు అని పిలిస్తే చాలు పలుకుతూ ఆలయంలో సందడి కూడా చేస్తుంది. అయితే భక్తులు మాత్రం అమ్మవారే నెమలి రూపంలో తిరుగుతోందని విశ్వసిస్తున్నారు.